హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్. మనం బయాలజీ క్లాసెస్లో భాగంగా 3 నుంచి 9వ తరగతి వరకు ఉన్నటువంటి బయాలజీ క్లాసెస్ అయితే డిస్కస్ చేసాం. ప్రజెంట్ 10th క్లాస్లో ఉన్నటువంటి బయాలజీ లెసన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. మరి ఇంకా ఎవరైనా 9th క్లాస్ బయాలజీ వరకు లెసన్స్ వినకపోతే వాటి యొక్క లింక్స్ నేను ప్లేలిస్ట్లో మీకు సెట్ చేయడం జరిగింది. అండ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ దీని యొక్క నోట్స్ మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే కింద ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అయిపోతే మీకు అక్కడ లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ ప్లస్ నోట్స్ కూడా మీకు అక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి రక్త ప్రసరణ వ్యవస్థ 3వ పాఠం ఇది. మనం ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ లెసన్స్ కూడా డిస్కస్ చేసాం. మరి ఈ రక్త ప్రసరణ వ్యవస్థ అనేటువంటి టాపిక్ నేర్చుకునేటంటే ముందు ఒక చిన్న పాయింట్ డిస్కస్ చేద్దాం. ఆ పాయింట్ ఏంటి అంటే, మనకు జీర్ణక్రియలో ఏమవుతుంది, అంతిమ పదార్థము అంటే గ్లూకోజ్ అనేది ఏర్పడుతుంది. అదే శ్వాసక్రియలో ఏమవుతుంది అంటే ఫైనల్గా వాయుగోణుల్లో ఆక్సిజన్ వచ్చి చేరుతుంది. మరి గ్లూకోజ్ అనేది చిన్న పేగుల్లో నిల్వ చేయబడి, అదేవిధంగా వాయుగోణుల్లో ఆక్సిజన్ నిల్వ చేయబడినంత మాత్రాన మనకు శక్తి రిలీజ్ అవుతుందా అంటే శక్తి అనేది రిలీజ్ అవ్వదు. ఏం చేయాలా, గ్లూకోజ్ వాళ్ళ ఇంటిని వదిలేసి రక్తనాళాల్లోకి రావాలా. అదేవిధంగా ఆక్సిజన్ కూడా వాళ్ళ ఇంటిని వదిలేసి వాయుగోణుల్లో నుంచి రక్తనాళాల్లోకి రావాలా. ఎప్పుడైతే ఆక్సిజను గ్లూకోజు రక్తనాళాల్లోని రక్తం ద్వారా ప్రవహించి ఏమవుతుంది, కణాలలోకి అంటే కణజాలాలలోకి వెళ్ళిపోయి ఆ కణజాలాలలో ఉన్నటువంటి కణాలలో ఎప్పుడైతే శ్వాసక్రియ జరుగుతుందో, కణ శ్వాసక్రియ జరుగుతుందో అప్పుడు మనకు ఏమవుతుంది, శక్తి అనేది రిలీజ్ అవుతుంది కదా. అంటే ఇక్కడ అనేక జీవక్రియలు జరగాలి అంటే ఖచ్చితంగా మనకి రక్తం అవసరం. రక్తం అనేది లేకుండా మనకి జీర్ణక్రియ నుంచి శక్తి ఉత్పత్తి కాదు, శ్వాసక్రియ నుంచి శక్తి ఉత్పత్తి కాదు కదా. ఆ రెండు కలిసి రక్తంలో ప్రవహిస్తేనే మనకు అక్కడ కణజాలాలకు చేరి మనకు శక్తి అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఎంత మేజర్ రోల్ అనేది పోషిస్తుంది ఈ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది మనకి అక్కడే అర్థమైపోతుంది కదా. అందుకే మనకి హృదయం, గుండె అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి చూద్దాం, నవజాత శిశువులో మనకు గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందంటే 100 నుంచి 150 సార్లు, 3 నుంచి 6 నెలల పిల్లల్లో 90 నుంచి 120 సార్లు, 6 నుంచి 12 నెలల పిల్లల్లో 80 నుంచి 120 సార్లు, 1 నుంచి 10 సంవత్సరాల పిల్లల్లో 70 నుంచి 130 సార్లు, 10 సంవత్సరాలు భయపడిన పిల్లల్లో 60 నుంచి 100 సార్లు అనేది గుండె కొట్టుకుంటుంది. అదేవిధంగా సుశిక్షితులైనటువంటి క్రీడాకారులు, బాగా ట్రైన్డ్ క్రీడాకారులు ఉంటే వాళ్ళలో 40 నుంచి 60 సార్లు అనేది మనకు గుండె కొట్టుకుంటుంది కదా. నెక్స్ట్ చూద్దాం, రెనీ లెన్నిక్ అనేటువంటి శాస్త్రవేత్త 1816లో స్టెథోస్కోప్ను కనుక్కోవడం జరిగింది. మరి అందరికీ తెలిసిన కోడే రెనే లెన్నెక్. నెక్కి ఏం వేసుకుంటాం, స్టెథోస్కోప్ అనేది వేసుకుంటాం. ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి 16, 17, 18 మధ్యలో 17ని తీసేస్తే మనకు 18, 16 అని చెప్పేసి మనము గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనము మేజర్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మరి గుండె యొక్క అంతర నిర్మాణాన్ని చూసినప్పుడు గుండె ఎలా ఉంటుంది అంటే బేరీ పండు ఆకారంలో ఉండి త్రికోణ ఆకారంలో ఉంటుంది. అదేవిధంగా పై భాగమేమో వెడల్పుగా ఉండి కింది భాగమేమో సన్నగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, పై భాగమేమో వెడల్పుగా ఉంటుంది, కింది భాగమేమో సన్నగా ఉంటుంది. నెక్స్ట్ గుండెను కప్పుతూ మనకు ఎన్ని పొరలు ఉంటాయంటే 2 పొరలు అనేవి ఉంటాయి. ఈ 2 పొరల మధ్య కూడా మనకు ఒక ద్రవం అనేది ఉంటుంది. ఆ ద్రవాన్ని ఏమంటామంటే మనము హృదయావరణ ద్రవము అని పిలుస్తాం. ఏమంటాం, హృదయావరణ ద్రవం. ఇది ఏం చేస్తుందంటే గుండెను అగాధాల నుంచి రక్షిస్తుంది. మనము ఊపిరితిత్తులు నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నాం. ఊపిరితిత్తుల చుట్టూ కూడా మనకి ఎన్ని పొరలు ఉంటాయని చెప్పినాం, 2 పొరలు ఉంటాయి. వాటి మధ్యలో కూడా ఒక ద్రవం ఉంటుంది. అది అగాధాల నుంచి, ఘర్షణ నుంచి కాపాడుతుంది అని మనం అక్కడ నేర్చుకున్నాం. మరి ఇక్కడ గుండెలో చూస్తే మనకు గుండెలో ఎన్ని గదులు ఉంటాయి అంటే అందరికీ తెలిసిందే 4 గదులు అనేవి ఉంటాయి కదా. మరి గుండె పై భాగాన ఉండేటువంటి గదులను ఏమని పిలుస్తామంటే కర్ణికలు అని పిలుస్తాం. కింది వైపు ఉండే వాటినేమో
జఠరికలు అని పిలుస్తాం. ఓకేనా, ఏమని పిలుస్తాం? జఠరికలు అని పిలుస్తాం. మరి కర్ణికల్లో కర్ణికల గోడలు అనేవి చాలా పలుచగా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటి యొక్క గోడలు అనేవి చాలా పలుచగా ఉంటాయి. అదే జఠరికల యొక్క గోడలు వచ్చేసి చాలా మందంగా ఉంటాయి. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఎంత మందంగా ఉన్నాయో జఠరికల యొక్క గోడలు. సో అది అనమాట, మందం ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు ఇక్కడ చూడండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, మనకి ఇక్కడ కుడి కర్ణిక, దీనేమో మనము ఎడమ కర్ణిక అంటాం. రైట్, ఎడమ కర్ణిక అంటాం. కింది వైపు కూడా సేమ్, దీన్నేమో కుడి జఠరిక, దీన్ని ఎడమ జఠరిక అని పిలుస్తాం. ఓకేనా, ఒక ఎడమ వైపు ఉన్న కర్ణిక జఠరికల కంటే కుడివైపు ఉండేటువంటి కర్ణిక అదేవిధంగా జఠరిక అనేవి కాస్త చిన్నవిగా ఉంటాయి అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ కొంచెం గుర్తుపెట్టుకోండి. మరి కుడి కర్ణిక కుడి జఠరిక ఈ మధ్యలో మనకి ఏముంటుందంటే ఒక కవాటం అనేది ఉంటుంది. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైతే గుండెలో ఎక్కడెక్కడైతే రంధ్రాలు ఉన్నాయో అక్కడక్కడ అంతా కూడా కవాటాలు ఉంటాయి. కవాటం అంటే నథింగ్ బట్ ఏంటి అంటే డోర్స్ అనమాట. డోర్లు ఎందుకు ఉపయోగపడతాయి? ఈ ఒక గదిలో ఉన్నటువంటి రక్తం మరొక గదిలోకి పోకుండా ఆపడానికి ఈ డోర్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. అదేవిధంగా మరి ఈ కుడి కర్ణికలో నుంచి మరి కుడి జఠరికలోకి రక్తం అనేది ప్రవేశించే మధ్యలో ఒక కవాటం ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే అగ్రత్రయ కవాటం అంటాం. ఏమంటాం? అగ్రత్రయ కవాటము, లేదంటే దీన్నే కుడి కర్ణిక జఠరికాంతర విభాజకము అని పిలుస్తాం. సేమ్ అదేవిధంగానే ఎడమ కర్ణిక ఎడమ జఠరిక మధ్యలో కూడా ఒక కవాటం ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే అగ్రద్వయ కవాటం అంటాం. ఏమంటాం? అగ్రద్వయ కవాటం అంటాం. దీన్నే ఎడమ కర్ణిక జఠరికాంతర విభాజకం అని పిలుస్తాం. ఓకేనా, కాబట్టి ఈ కవాటాల పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి ఎలా రక్త ప్రసరణ వ్యవస్థ ఉంది, ఎలా జరుగుతుంది అనేటువంటి పాయింట్ని మనము డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి. మరి మనం ఇందాకే చెప్పుకున్నాం, ఎక్కడెక్కడ రంధ్రాలు ఉన్నాయో అక్కడక్కడ అంతా కూడా కవాటాలు ఉంటాయి అని. మరి ఈ సిరల దగ్గర కూడా కవాటాలు ఉంటాయి. కింద పుప్పుస ధమని దగ్గర కవాటం ఉంటుంది, దైహిక మహాధమని దగ్గర కవాటం ఉంటుంది, పుప్పుస సిర దగ్గర కూడా కవాటాలు అనేవి ఉంటాయి. డోర్స్ అనమాట. ఒకసారి ఫ్లో ముందుకు వెళ్ళిపోయినాక తిరిగి వెనక్కి రాకుండా ఇవేం చేస్తాయంటే డోర్స్ మూసుకుపోతాయి అన్నమాట. కాబట్టి ఈ కవాటాలు అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మరి రక్త ప్రసరణ వ్యవస్థ కంటే ముందు మనకి రక్తనాళాల్లో 2 రకాల నాళాలు ఉన్నాయి. ఒకటి సిరలు, మరొకటి ధమనులు. ఈ సిరలు అనేటువంటి రక్తనాళాల్లో మనకు చెడు రక్తం అనేది ఉంటుంది. అంటే ఆమ్లజని రహిత రక్తం అనేది ఉంటుంది. ఓకేనా, ఆమ్లజని రహిత రక్తం అంటే ఈ రక్తంలో సిరలలో ప్రవహించే రక్తంలో ఆక్సిజన్ ఉండదన్నమాట. అదే ధమనులలో ప్రవహించేటువంటి రక్తంలో ఆక్సిజన్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఆమ్లజని సహిత రక్తం అని పిలుస్తాం. ఏమంటాం? ఆమ్లజని సహిత రక్తం అనేది ఉంటుంది. ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. మరి చూద్దాం, మనకు గుండె యొక్క పైభాగం నుంచి, ఓకేనా, గుండె యొక్క పైభాగంలో గల చెడు రక్తాన్ని అంటే తల భాగం నుంచి చెడు రక్తాన్ని మోసుకొని వచ్చేది ఏది అంటే ఊర్ధ్వ బృహత్ శిర. అదేవిధంగా గుండె కింది భాగంలో ఉండేటువంటి భాగాల నుంచి మనకు అంటే కాళ్ళు మరియు చేతులు వీటిలో నుంచి మరి చెడు రక్తాన్ని మోసుకొని వచ్చే సిరలు ఏదంటే అధో బృహత్ శిర. అంటే కేవలం ఒక్క నాళమే ఉండవు, వాటికి రక్తకేశ నాళికలు కూడా జాయింట్ అయి ఉంటాయి, ఒక వల మాదిరిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ అధో బృహత్ శిర అనేది మరి కాళ్ళు చేతుల నుండి చెడు రక్తాన్ని మోసుకొని వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ రెండు మరి ఎక్కడికి తెరుచుకుంటాయంటే గుండెలోని కుడి కర్ణికలోకి తెరుచుకుంటాయి. చాలా ఇంపార్టెంట్, మనకి కుడి కర్ణికలోకి ఈ రెండు తెరుచుకుంటాయి. మరి ఈ ఊర్ధ్వ బృహత్ శిర అధో బృహత్ శిరనే మనం ఏమంటామంటే
పూర్వ పర మహాశిరలు అని పిలుస్తాం. ఏమంటాం? పూర్వ పర మహాశిరలు. మరి ఈ కుడి కర్ణికల నుంచి కుడి జఠరికలోకి మనకి మరి చెడు రక్తం అనేది అయితే పోతుంది. ఈ చెడు రక్తం నుంచి ఈ కుడి జఠరిక నుంచి మనకి పుపుస ధమని ద్వారా, ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోవాలి. పుపుస ధమని ఏంది మేడం ఎంతసేపు ఏమో ధమనుల్లో మంచి రక్తం ఉంటుందంటావు, దీంట్లో చూస్తే చెడు రక్తం ఉంది అంటే, మరి ఈ పుపుస ధమని మాత్రమే ఏంటి అంటే ధమనులకు నమ్మక ద్రోహం చేసిందనమాట. ఓకేనా, విలన్ అనమాట. ఇది పేరుకే ధమని, బట్ ఎవరికి సపోర్ట్ అంటే ఇది సిరలకు సపోర్ట్ అనమాట. కాబట్టి పుపుస ధమనిలో మరి ప్రవహించే రక్తం ఏంది అంటే మనకి చెడు రక్తం ప్రవహిస్తుంది. టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. ఈ పుపుస ధమని మాత్రమే చెడు రక్తాన్ని కలిగి ఉంటుంది. మరి ఈ పుపుస ధమని ద్వారా ఏమవుతుందంటే రక్తము ఊపిరితిత్తులకు పోతుంది. మరి ఈ చెడు రక్తంలో ఏముంటుంది? కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంటుంది. ఊపిరితిత్తుల్లో ఏముంటుంది? ఆక్సిజన్ అనేది ఉంటుంది కదా. మరి వాయుగోణుల్లో ఏమవుతుంది? ఈ రక్తం తీసుకొచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ చేయబడతాయి. కార్బన్ డైఆక్సైడ్ తిరిగి ఊపిరితిత్తుల ద్వారా శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోతే ఈ ఆక్సిజన్ అనేది రక్తంలోకి చేరుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ రక్తం అనేది శుద్ధి చేయబడుతుంది. ఊపిరితిత్తుల్లో శుద్ధి చేయబడి ఆమ్లజని సహిత రక్తంగా మారుతుంది. ఆమ్లజని సహిత రక్తంగా మారుతుంది. ఇది పుపుస సిర ద్వారా, చాలా ఇంపార్టెంట్. సేమ్ ఇది కూడా అంతే. ఇది ఏంటంటే పేరుకే సిరలకు నమ్మక ద్రోహం చేస్తుంది అన్నమాట. ఈ పుపుస సిరలో మాత్రమే మంచి రక్తం ఉంటుంది. కాబట్టి పుపుస సిర అనేది ఏం చేస్తుందంటే ఈ మంచి రక్తాన్ని తీసుకొని ఎడమ కర్ణికలోకి తీసుకొని వెళ్తుంది. మరి ఎడమ కర్ణికలోకి వచ్చినటువంటి ఆమ్లజని సహిత రక్తం అనేది తర్వాత ఎడమ జఠరికలోకి ప్రవేశించి ఎడమ జఠరికలో నుండి మనకు దైహిక మహాధమని, ఓకేనా, లేదా దీన్నే బృహద్ధమని, ధమనీ చాపం అని కూడా పిలుస్తాం. ఈ దైహిక మహాధమని ద్వారా ఏమవుతుందంటే శరీరంలోని అన్ని భాగాలకు మరి ఆమ్లజని సహిత రక్తం అనేది మరి స్ప్రెడ్ అవుతుంది అనమాట. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. మనకు అడుగుతాడు అనమాట, పుపుస సిరలో ఏ రక్తం ఉంటుంది, దైహిక మహాధమనిలో ఏ రక్తం ఉంటుంది, ఊర్ధ్వ బృహత్ సిరలో ఏ రక్తం ఉంటుంది, అదో బృహత్ సిరలో ఏ రక్తం ఉంటుంది, ఇట్లా అడుగుతాడు డెఫినెట్లీ. కాబట్టి బాగా ఫోకస్ చేయండి. మన ప్రీవియస్ లాస్ట్ టెట్లో కూడా బాగా పడినాయి వీటి మీద బిట్స్. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. మరి శరీరంలోని అన్ని భాగాలకి ఇవి రక్తాన్ని అయితే రక్తకేశ నాళికల ద్వారా బాగానే స్ప్రెడ్ చేస్తుంది. మరి గుండె కూడా పనిచేయాలి కదా. మరి గుండె కూడా పనిచేయాలంటే గుండెకి కూడా రక్తం కావాలి కదా. మరి ఇక్కడ ఒక డయాగ్రామ్ చూపిస్తా చూడండి మీకు. ఇక్కడ గుండెకు అంటి పెట్టుకొని చిన్న చిన్న రక్తనాళాలు కనిపిస్తున్నాయి కదా. ఇవి ఏం చేస్తాయంటే గుండె యొక్క కండరాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. కాబట్టి వీటిని ఏమంటామంటే కరోనరీ రక్తనాళాలు, హృదయ రక్తనాళాలు అని పిలుస్తాం అనమాట. ఓకేనా, అది అనమాట. మరి నెక్స్ట్ రక్తనాళాల గురించి అబ్జర్వ్ చేద్దాం. రక్తనాళాలు అనేవి వీటిపైన పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే 1570లో ఇటాలియన్ డాక్టర్ అనమాట. ఆయన గైరోలోమా ఫ్యాబ్రిసి అనేటువంటి ఈ డాక్టరు కాలిలోని సిరల గురించి ఈయన అధ్యయనం చేయడం జరిగింది. మరి ఈయన అధ్యయనంలో తెలిసిన విషయాలు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. మరి సిరలు అనేవి ఏం చేస్తాయి? శరీరంలోని కాళ్ళు చేతుల నుండి అదేవిధంగా తల భాగంలో నుంచి మనకు చెడు రక్తాన్ని తీసుకొని వస్తాయి. మరి కాళ్ళు చేతుల నుంచి ఇలా పై భాగానికి రక్తం అనేది మోసుకొని రావాలి. అంటే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో మరి రక్తం అనేది ప్రవహిస్తుంది. మరి కిందికి పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా. మరి ఈ రక్తం అనేది ముందుకు పోకుండా కిందికి పడేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా. మరి ఆ రక్తనాళాల్లో రక్తం అనేది కిందికి రాకుండా మనకు సిరల్లో ఏముంటాయంటే కవాటాలు అనేవి ఉంటాయన్నమాట. ఈ కవాటాలు ఏం చేస్తాయంటే
ఒక్కసారి రక్తం లోపలికి వెళ్ళిన తర్వాత వెంటనే ఈ కవాటం మూసుకుపోతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి పోయే లోపల ఈ కవాటం మూసుకుంటుంది. అంటే సిరలలో ఈ కవాటాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే రక్తం అనేది తిరిగి మళ్ళీ వెనక్కి ప్రవాహం చేయదన్నమాట. కాబట్టి ఈ పాయింట్ని మరి గైరోలోమా ఫ్యాబ్రిసి గారు కనుక్కోవడం జరిగింది. ఓకేనా. రక్తం అనేది వ్యతిరేక దిశలో కిందికి మళ్ళీ రాదు. ఎందుకు అంటే ఈ సిరలలో కవాటాలు అనేవి ఉన్నాయి అని చెప్పేసి. అయితే మనకి అందరికీ తెలిసిందే సిరలు అనేవి హృదయం వైపుకు మాత్రమే ప్రవహిస్తాయి. ఈ సిరలలో మరి ఆమ్లజని రహిత రక్తం అనేది హృదయానికి మాత్రమే వస్తుంది. అదేవిధంగా ఎడమ జఠరిక నుంచి మంచి రక్తం అనేది వివిధ శరీర భాగాలకు సరఫరా చేస్తుంది అనేది కూడా ఈయన ప్రయోగంలో ఉంది. కానీ ఈయన కనుక్కోలేకపోయినాడు అనమాట. అరే నేను దీన్ని కూడా కనుక్కున్నానే అనేటువంటి విషయం తెలియదు అనమాట. కేవలం ఈ సిరల్లో కవాటాలు ఉంటాయని ఇక్కడ వరకే ఆయన అబ్జర్వ్ చేసినాడు, కానీ ఈ పాయింట్ని మిస్ చేసినాడు అనమాట. ఓకేనా. సో అది గైరోలోమా ఫ్యాబ్రిసి గారి గురించి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ గైరోలోమా ఫ్యాబ్రిసి యొక్క శిష్యుడైనటువంటి విలియం హార్వే చేసినటువంటి ప్రయోగాలను మనం చూద్దాం. ఈయన ఏం కనుక్కున్నాడంటే విలియం హార్వే మానవుల్లో హృదయం నుంచి రక్త ప్రసరణ అనేది ఎలా జరుగుతుంది అనేటువంటి దాని మీద ప్రయోగాలు చేయడం జరిగింది. ఈ ప్రయోగాల వల్ల మరి ఈయనను ఏమని పిలుస్తామంటే రక్త ప్రసరణ పితామహుడు అని కూడా పిలుస్తాం. ఈయన బ్రిటిష్ వైద్యుడు అనమాట. ఓకేనా. మరి ఈయన చేసినటువంటి ప్రయోగం ఏంటి అంటే ఈయన యొక్క గురువేమో సిరల మీద అధ్యయనం చేసినాడు. మరి ఈయన వచ్చేసి ఏం చేసినాడంటే చేతికి ఒక చోట బాగా గట్టిగా కట్టినాడు అనమాట. ఒక మంచి క్లాత్ లేదంటే ఒక తాడు అనుకుందాం, బాగా గట్టిగా కట్టినాడు. గట్టిగా కట్టినప్పుడు మనకి ఇక్కడ బాగా ఉబ్బినాయి చూడండి రక్తనాళాలు అనేవి. ఈ రక్తనాళాలు అనేవి ఉబ్బినాయి. ఎందుకు అసలు ఈ రక్తనాళాలు ఉబ్బినాయి? ఈ రక్తనాళాలు ఉబ్బిన దాన్ని బట్టి ఆయనకు అర్థమైంది ఏంటంటే ఈ రక్తనాళాలు అనేవి వీటికి హృదయం నుంచి రావడం లేదు. వీటికి రక్తము హృదయం నుంచి వీటికి రావడం లేదు. ఇక్కడ నుంచి తిరిగి ఇట్లా పోతుందన్నమాట. అంటే హృదయానికి ఇది పోతుంది. అంటే ఈ రాళాలు అనేవి ఈ సిరలు అనేవి ఏం చేస్తున్నాయంటే రక్తాన్ని శరీర భాగాల నుంచి గుండెకి తీసుకొని పోతుంది అనే పాయింట్ ఈయనకు అర్థమైందనమాట. అదేవిధంగానే మరి ఈ కట్టు కట్టడం వల్ల ఈ పై భాగం అంటే గుండెకు దగ్గరగా ఉన్నటువంటి ఈ మోచేయి భాగం ఉంది కదా, ఇదంతా బాగా ఉబ్బిపోయిందంట. అక్కడ ఉండేటువంటి నాళాలు అంటే ఏంటివి ధమనులు, అక్కడ ఉండేటువంటి ధమనులు అనేవి బాగా ఉబ్బిపోయినాయి అన్నమాట. ఈ ధమనులు ఉబ్బిపోవడం బట్టి ఇతనికి ఏమర్థమైంది, ధమనులకు ఇతర శరీర భాగాల నుంచి రక్తం రావడం లేదు. ధమనులకు గుండె నుంచి ధమనుల్లోకి రక్తం వస్తుంది. కాబట్టి సిరలు ఒక విధిని పనిచేస్తున్నాయి, ధమనులు అనేవి ఒక పనిని చేస్తున్నాయి. అంటే అన్ని రక్తనాళాల్లో ఒకే రకమైన రక్తం లేదు. సిరలలో ఒక రకమైనటువంటి రక్తం ఉంది, ధమనులలో ఒక రకమైనటువంటి రక్తం ఉంది. అంటే మానవుని యొక్క గుండె అనేది ద్వివలయ రక్త ప్రసరణ అనేది జరుగుతుంది అని చెప్పేసి ఈయన కనుక్కోవడం జరిగింది. మనకి ఇందాక మనం చూడండి ఈ డయాగ్రామ్ చూడండి. మరి సిరల్లో చెడు రక్తము, మరి ధమనుల్లో ఏమో మంచి రక్తం కదా. అంటే 2 సార్లు గుండెలో ఒకసారి పోయి మళ్ళీ ఊపిరితిత్తుల ద్వారా వెళ్ళి మళ్ళీ మరొకసారి గుండెలోకి వస్తుంది. అంటే 2 సార్లు రక్తం అనేది గుండెలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తుంది. కర్ణికల ద్వారా వెళ్ళి మళ్ళీ జఠరికల ద్వారా మరొకసారి వెళ్ళి అంటే 2 సార్లు వెళ్తుంది కదా. 2 సార్లు వెళ్తున్నందుకు ఏం చెప్పినాడంటే ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి విలియం హార్వే చేసినటువంటి ప్రయోగం ఏది అంటే ప్రసరణ వ్యవస్థ, ప్రసరణ అనేది ఎలా జరుగుతుంది అనేది ఈయన కనుక్కోవడం జరిగింది అనేటువంటి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ నేర్చుకుందాం. దీని తర్వాత మరి మార్సెల్లో మాల్పిజి అనేటువంటి వ్యక్తి, మార్సెల్లో మాల్పిజి, ఈ మార్సెల్లో మాల్పిజి అనేటువంటి వ్యక్తి ఏం చేసినాడంటే
రక్తనాళాలను చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి కదా, ఆ రక్తనాళాలను ఈయన కనుక్కోవడం జరిగింది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఎప్పుడూ కూడా ఒక పెద్ద రక్తనాళం ఉండి అది ఏమవుతుందంటే చిన్న చిన్న రక్తనాళికలులాగా విడిపోతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి మళ్ళీ వీటికి మళ్ళీ చిన్న చిన్నగా ఇట్లా చిన్న చిన్నగా, అంటే ఆ చిన్న చిన్న రక్తనాళికల్ని ఏమంటామంటే మనము సూక్ష్మ రక్త కేశనాళికలు అంటాం. కేశాలు అంటే ఏంటివి? వెంట్రుకలు కదా. అంటే అంత సన్నగా ఉంటాయన్నమాట రక్తనాళాలు లాస్ట్కి చివరికి పోయేసరికి. అట్లా అట్లాంటి చిన్న రక్తకేశ నాళికలను కూడా ఆయన భూతద్దం సహాయంతో కనుక్కోవడం జరిగిందనమాట. వాటిని ఏమన్నాడంటే సూక్ష్మ కేశ నాళికలు లేదంటే సూక్ష్మ కేశ రక్తనాళాలు అని కూడా పిలవచ్చు అనమాట. వీటినే ఇంగ్లీష్లో అయితే క్యాపిలరీస్ అని పిలుస్తాం. ఏమంటాం? క్యాపిలరీస్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఈ పాయింట్స్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మరి క్యాపిలరీస్ అంటే ఏంటి అంటే మనకు లాటిన్ పదం నుంచి రావడం జరిగింది. కేశం అని అర్థం, అంటే వెంట్రుక అని అర్థం. సో మార్సెల్లో మాల్పిజి వచ్చేసి మనకి సూక్ష్మ రక్త కేశ నాళికల్ని కనుక్కోవడం జరిగిందనమాట. కాబట్టి ఈ పాయింట్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఈ ప్రయోగం ఎప్పుడు చేసినారు దీనికంటే ముందు అంటే మార్సెల్లో మాల్పిజి విలియం హార్వే చనిపోయిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత 1661లో ఏం చేసినాడంటే ఫస్ట్ గబ్బిలం యొక్క రెక్కల పైన అధ్యయనం చేసినాడు అనమాట. గబ్బిలం యొక్క రెక్కలు అనేవి చాలా పల్చగా ఉంటాయి అన్నమాట. వాటిని ఏమంటాం అంటే పెటాజియం అంటాం. మరి ఆ గబ్బిలం యొక్క రెక్కల పైన ఫస్ట్ రక్తకేశ నాళికలు ఎలా అమరబడి ఉన్నాయి అనేది అక్కడ చూసిన తర్వాత మళ్ళీ మానవుని యొక్క రక్తనాళాల మీద ప్రయోగం చేయడం జరిగింది. మీరు మన కళ్ళు అబ్జర్వ్ చేసినారంటే మన కంటిపాప కాదు, వైట్ స్ట్రక్చర్ ఉంటుంది కదా మన కంట్లో, తెల్ల భాగం ఉంటుంది కదా, ఆ తెల్ల భాగం అంతా కొంచెం జూమ్ చేసి చూసుకోండి మీరే, చిన్న 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 రక్తకేశ నాళికలు ఉంటాయి. అంటే ఎంత సన్నగా రక్తకేశ నాళికలు అనేవి డివైడ్ అయి ఉంటాయి అనేది దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది అనమాట. రక్తకేశ నాళికలు అనేవి మన బాడీ అంతా ఒక వలలాగా స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఓకే, మరి ఇది ఇవాళ వీడియోలో. రేపటి వీడియోలో రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించినటువంటి రిమైనింగ్ పార్ట్ అంతా మనం అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.